అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేడు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి టి చిరంజీవులు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, సామాజిక ఉద్యమకారులు, అలాగే మరో గెస్ట్ డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ, ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే డాక్టర్ డి విజయభాస్కర్ గారు, సామాజిక ఉద్యమకారులు, నాటక రచయిత, సంగీత నాటక అవార్డు గ్రహీత, అనేక నాటకాలు బీసీల కొరకు బహుజనుల కొరకు రాసి అనేక సార్లు నాటకాలు వేయించి ప్రజలు చైతన్యవంతులు చేసిన విజయభాస్కర్ గారు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈనాటి కార్యక్రమం అధికారం, బీసీలు చేస్తున్న పోరాటానికి అదొక్కటే ముగింపు, జస్టిస్ పుంజాల శివశంకర్ గారి పిలుపు ఈరోజు చర్చించబోతున్నాం. ముందుగా డాక్టర్ పూర్ణచంద్ర గారు మీరు చెప్పండి, పి శివశంకర్ గారు మనకు ఇప్పుడున్న రిజర్వేషన్స్ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జాతీయ స్థాయిలో కానీ అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లకు పి శివశంకర్ గారి పాత్ర అమోఘం. వాటి మీద మీరు చూసిన నేపథ్యం ఏంటి సార్? మనకి పి శివశంకర్ గారు ఈ ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీలకి ఆయన అంబేద్కర్ అంతటి వాడు. దీన్ని నిర్ద్వందంగా చెప్పొచ్చు. కారణం ఏంటంటే ఆయన 2 దశాబ్దాల పాటు పోరాటం చేస్తే కానీ ఈ బీసీలకు రిజర్వేషన్ జీవో 1972లో రాలేదు. ఒకవేళ పి శివశంకర్ గారు కనుక లేకపోయినట్లయితే, ఆయన ఈ గడ్డ మీద పుట్టుండకపోతే బీసీలకు రిజర్వేషన్ 1972 కాదు 2002కైనా వస్తుందా అంటే రాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు టాపికల్ ఇష్యూ కులగణన, బీసీ కులగణన చేసే పరిస్థితులు లేవు గవర్నమెంట్లో. సో మనం ఈ రోజున శివశంకర్ గారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని బీసీలందరూ ఏకమయ్యి పోరాటం చేయాలి. ఈ బీసీలు చేస్తున్న పోరాటానికి శివశంకర్ గారి మాటల్లో చెప్పాలంటే అదొక్కటే ముగింపు, అధికారం సాధించడమే ముగింపు. మరి ఈ సందర్భంగా మనం వివరాల్లోకి వెళ్తే కనుక శివశంకర్ గారు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయన తనంతట తాను తన కాళ్ళ మీద నిలబడి చదువుకుని మరి ఆయన లా పట్టభద్రులు అవటమే కాకుండా అటు హైకోర్టులో ఇటు సుప్రీంకోర్టులో పేరెన్నెగ్గనటువంటి లాయర్గా ఆయన ఉన్నారు. ఈ సందర్భంగా 1960లో బీసీల రిజర్వేషన్ కోసం బీసీ లిస్టు తయారు చేయాలని చెప్పి ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. దామోదరం సంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మరి ఆ లిస్టు తయారు చేయడానికి అవకాశం దొరికింది. ఆయన చురుకైన పాత్ర వహించారు. కాకపోతే దురదృష్టం ఏంటంటే నీలం సంజీవ రెడ్డి గారు తన రెడ్డి ఆధిపత్య ధోరణిని వదలకపోవటం వలన ఆయన తయారు చేసినటువంటి బీసీ లిస్టుని ఆయన ఏంటంటే రద్దయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. ఓ పక్కన ముఖ్యమంత్రి పదవి పోతున్నా కానీ ఈయన ఫైల్ తెప్పించుకుని మరీ బీసీ లిస్టుని క్యాన్సిల్ చేయడానికి మన సంజీవ్ రెడ్డి గారు ప్రయత్నించారు. అంటే భారత రాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తి మరి బీసీలకు ఎంత అన్యాయం చేయడానికి ఆయన ఉపక్రమించారో చెప్పచ్చు. ఆయన పోరాట ఫలితంగానే, శివశంకర్ గారి పోరాట ఫలితంగానే తర్వాత ప్రభుత్వాలు రాజకీయంగా మరి తెలంగాణ ఆందోళనతో బలహీనపడిన నేపథ్యంలో మాత్రమే 1970లో ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో ఇవ్వటానికి కూడా చాలా ఆటంకాలు సృష్టించారు, కోర్టుల్లో కేసు వేశారు. మరి శివశంకర్ గారు తన వాదన పటిమతో ఆ జీవో మీద కోర్టులో కేసు గెలవటం 1972 నుంచి ఆ బీసీల లిస్టు ఏదైతే చేశారో దాని ప్రకారం రిజర్వేషన్లు అమలు అవటం జరిగింది. దానిలో నాబోటివాడు లాభపడ్డాడు. నాకు బీసీ స్కాలర్షిప్ కనుక లేకపోతే నేను బీఎస్ అగ్రికల్చర్ చదువుకునేవాడిని కాదు, నేను ఎక్కడో గ్రామంలో ఉండి వ్యవసాయ కూలీగా మారిపోయి ఉండేవాడిని. మరి నేను ఈ రోజున చెప్పాలంటే నేను అందుకనే బహుజన్ సమాజ్ పార్టీలో చేరటానికి కూడా కారణం అది. ఐ వాంట్ టు పే బ్యాక్ టు ద సొసైటీ. ఈ సందర్భంగా మరి శివశంకర్ గారి జన్మదినం ఆగస్టు 10 నాడు వస్తుంది. మరి ఆ జయంతి నాడు మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి సూర్యారావు గారికి, ప్రైమ్ నైన్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు.